మీరుండి ప్రభా తండ్రి మీరు మాతో మాట్లాడమని వేడుకొంచున్న రాజా మీ కొందనాలు వినగలిగినటువంటి శక్తిని గ్రహించగలిగినటువంటి మనస్సును మాకు అనుగ్రహించండి ప్రభా. నీ యొక్క మాటలు ఎక్కడ ఎవరెవరైతే వింటున్నారో ప్రభా వారందరూ ఇదే రక్షణ దినమని ప్రభా తండ్రి, నేడే ప్రభా తండ్రి నీవున్నావని ప్రభా నీ తట్టు తిరుగుటకు నీ కృప అనుగ్రహించి వారిలో పరిశుద్ధాత్మ దేవా నీవు వారి మధ్యలో వారితో మీరుండి కార్యము జరిగించి యేసు ప్రభువా నీ తట్టు త్రిప్పుకొనమని యేసయ్య అతి పరిశుద్ధమైన నామమున ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. గట్టిగా చెప్తాం హల్లెలూయా, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఎంతమంది సంతోషంగా ఉన్నారు? ఆల్ ఆర్ హ్యాపీ. సో విల్ సే హ్యాపీ హ్యాపీ క్రిస్మస్, మెరీ మెరీ హ్యాపీ హ్యాపీ క్రిస్మస్, మెరీ మెరీ క్రిస్మస్. రామయ్య. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. అర్ధరాత్రి వేళలోన మీరందరూ సందడి అనాలి. ఏమనాలి చెప్పాలి. చికెన్ బిర్యానీ కాదు, ఏమనాలి? వెనకాల వాళ్ళు చెప్పట్లేదమ్మా. ఏమనాలి? సందడి. బ్రదర్స్ నుంచి సౌండ్ రావట్లేదు, సిస్టర్ నుంచి కూడా రావట్లేదు. వెనకాల వాళ్ళు చెప్పండి, ఏమనాలి? సందడి. హల్లెలూయా. బెత్లెహేములోనంట వినపట్లేదు నాకు. పశువుల పాకలోన బెత్లెహేములోనంట హల్లెలూయా. ఆళ్ళు పడితే మాకేంటంటారా? వాళ్ళతో కలిసి మనము ఇది ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన శుభవర్తమానము. ఎవరికి? ఒక తెగకు కాదు, ఒక జాతికి కాదు, ఒక మతానికి కాదు, ఒక కులానికి కాదు, కానీ ప్రజలందరికీ కలగబోయే సంతోషకరమైన శుభవర్తమానం. దేవునికి స్తోత్రం. ఎవరైనా పుడితే కేవలము ఆ ఇంటి వారికి, ఆ కుటుంబ సభ్యులకు మాత్రమే సంతోషం. పిల్లలు మీరు బయటికి తిరగదు, కూర్చున్నారా? 1 అవర్ వరకు ఎవరు లేవద్దు. హల్లెలూయా. సో మనము చాలాసార్లు ప్రియులరా ఈ లోకంలో మనిషి లేదా శిశువు జన్మిస్తే వారి వారి సామాజిక స్థితిని బట్టి వారి ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది. అవునా? ఒక భిక్షగాడి కొడుకు జన్మించాడు అనుకోండి, ఎంతవరకు ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది చెప్పండి? ఆ ఇన్ఫ్లుయెన్స్ ఆ సర్కిల్ వరకే ఉంటుంది. ఓకే. ఒక సర్పంచ్కి కుమారుడు పుట్టాడు అనుకోండి, ఆ ఇన్ఫ్లుయెన్స్ ఎంత ఉంటుంది? ఆ గ్రామం అంతటికి ఉంటుంది. అవునా? ఒక ఎమ్మెల్యేకి కుమారుడు పుట్టాడు అనుకోండి, ఎమ్మెల్యే బాగా పరిచయం అయితే ఆ ఇన్ఫ్లుయెన్స్ ఎంతవరకు ఉంటుంది? ఆ నియోజకవర్గం అంతా ఉంటుంది. ఒక ముఖ్యమంత్రికి కుమారుడు పుట్టాడు అనుకోండి, చెప్పండి, ఒక రాష్ట్రం అంతా ఆ ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది. మరి ఒక ప్రధానమంత్రికి కుమారుడు పుట్టాడు అనుకోండి, ఆ దేశం అంతా ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది. హల్లెలూయా. కానీ ప్రజలందరికీ కాదే. దేవునికి స్తోత్రం. కానీ యేసు ప్రభు యొక్క జన్మ సర్వలోకానికి ఆనందాన్ని తెచ్చేది. గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభుని మహించాలి. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి మరి మనం కూడా సందడి చేయాలి. చేశారంట, చేయబోదామా సందడే సందడి. చేశారంట సందడే సందడి, చేయబోదామా సందడి 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 సందడి. హ్యాపీ హ్యాపీ క్రిస్మస్, విష్ యు హ్యాపీ క్రిస్మస్, మెరీ మెరీ క్రిస్మస్ క్రిస్మస్, విష్ యు హ్యాపీ క్రిస్మస్. అర్ధరాత్రి వేళలోన సమానందరూ
మీరంతా సందడిగా లేరు. అయ్యగారు ఎప్పుడు వదిలి పెడతారా ఇంటికి వెళ్ళి బిర్యానీ తిందామని? తొందరగా వదిలి పెడతాను ఈ రోజున, ఎక్కువసేపు ఉండము. హల్లెలూయా. సో వండర్ఫుల్ టైమ్ టు బి ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్ గాడ్. దేవుని సన్నిధిలో ఉండి ఈ రీతిగా ప్రభువుని స్తుతించడము గొప్ప ఆనందదాయకమైనటువంటిది. పిల్లలు ఇప్పటి వరకు సహోదరుడు మనకి మరి మత్తయి సువార్తలోని కొన్ని వచనాలు, యేసుక్రీస్తు జనన విధానము ఎట్లనగా అనేటువంటి వచనంతో ప్రారంభమయ్యేటువంటి విషయాలు మనం ధ్యానం చేశాము. కాబట్టి ఈ మాటలో ఒక ప్రత్యేకమైన మాటను నేను గమనించి ముందుకు వెళ్తాను. ఈ రోజున యేసు ఎవరు, ఆయన ఎందుకు వచ్చాడు, ఈ రెండు విషయాలు నేను మీతో మాట్లాడతాను. హల్లెలూయా. హూ ఇస్ జీసస్, వై హీ కేమ్ ఫర్, ఆయన ఎందుకు ఈ లోకానికి వచ్చాడు. ఈ రెండు మాటలు నేను మాట్లాడతాను. ఇక్కడ ఒక ప్రత్యేకమైనటువంటి మాటను మనం చూద్దాం. మత్తయి సువార్త 1వ అధ్యాయము 21వ వచనాన్ని మనం చదివితే, ఆమె ఒక కుమారుని కనును, తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనుక ఆయనకు యేసు అను పేరు పెట్టుదువు అనెను. హల్లెలూయా. తర్వాత, ఇదిగో కన్యక గర్భవతి అయి కుమారుని కనును, ఆయనకు ఏం పేరు పెడతారు? ఇమ్మానుయేలు అనే పేరు పెడతారు అని ప్రభు చెప్పండి తన ప్రవక్త ద్వారా పలికిన మాట నెరవేరునట్లు ఇదంతయు జరిగెను. ఆమేన్. యేసు ప్రభు జన్మించక పూర్వమే, ఆ విషయాలు నేను గతించిన సంవత్సరం మీకు చెప్పాను. యేసు ప్రభు ఈ లోకంలో ఉద్భవింపక పూర్వమే ఆయన ఎక్కడ పుడతాడో రాయబడింది, ఎవరికి జన్మిస్తాడో రాయబడింది. హల్లెలూయా. ఆయన పరిచర్య ఏ విధంగా ఉండబోతుందో రాయబడింది, ఆయన మరణము ఏ రీతిగా ఉండబోతుందో రాయబడింది. ఆమేన్. హల్లెలూయా. యేసు ప్రభు జన్మించక పూర్వమే ఇవన్నీ కూడా ప్రవక్తలు మరి దివ్య దృష్టి ద్వారా, దర్శనం ద్వారా చూసి ఈ మాటలు రాసినట్లుగా దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తున్నాం. దేవునికి స్తోత్రం. కాబట్టి యెషయా ఈ మాటలు పలుకుతూ ఉంటాడు. యెషయా అంటున్నాడు, కొన్ని వందల సంవత్సరాల క్రితము యెషయా మాట్లాడుతూ అంటాడు, ఇదిగో కన్యక గర్భవతి కుమారుని కనబోతున్నది. ఆమేన్. అది చాలా వింత, ఆశ్చర్యకరం. కన్యకేంటి, గర్భము ధరించడం ఏంటని లోకాన్నంతటిని కూడా ఆశ్చర్యపరిచేటువంటి ఒక ఆశ్చర్యకరమైనటువంటి సూచన ప్రభు మనకి ఇస్తూ ఉన్నాడు. కాబట్టి ఆ కన్యక మరి దేవుడు మరియను ఏర్పాటు చేసుకున్నాడు. మనకు తెలుసు, ఇప్పటివరకు సహోదరుడు మనకి వివరించి ఉన్నాడు. మరియా యోసేపు ఇద్దరు కూడా ప్రదానము చేయబడ్డారు, కానీ వివాహము కాకపూర్వమే మరి ఈ యొక్క మరియ గర్భము ధరించినట్లుగా దేవుని యొక్క వాక్యములో మనం చూస్తున్నాం. కాబట్టి ఈ విధంగా ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చారు. ఎన్నో సంవత్సరాల నుంచి మనం ఈ యొక్క మాటలు వింటూనే ఉన్నాం పిల్లలు. ఈ రోజున యేసు ఎవరు అనేది వివిధ రకాలైనటువంటి ప్రజలు వివిధ రకాలైనటువంటి దృష్టితో యేసయ్యను చూశారు. బైబిల్ గ్రంథంలో కొన్ని పాయింట్స్ నేను మీకు చెప్పి ముందుకు వెళ్ళాలని ఆశపడుతున్నాను. ఒక దైవజనుడు, విల్మింగ్టన్ అనేటువంటి దైవజనుడు ఈ విధంగా యేసుని గురించి వివరించాడు. తీసుకోండి, మళ్ళీ రండి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. పిల్లలు యవనస్తులు వీలుగా ఉంటే చక్కగా వీటిని రాసుకోవడానికి ప్రయత్నం చేయండి. మళ్ళీ దొరకదు, మళ్ళీ చెప్పం. కాబట్టి మరి ఆసక్తి కలిగినటువంటి వాళ్ళు రాసుకోవడానికి ప్రయత్నం చేయండి. విల్మింగ్టన్ అనేటువంటి దైవజనుడు ఈ విధంగా యేసుని గురించి వివరించాడు. విల్మింగ్టన్ అనేటువంటి వ్యక్తి ఒక చక్కటి దైవజనుడు. ఆయన మరి ఒక పెద్ద గ్రంథాన్ని రాశాడు. కాబట్టి కొంతమంది మరి ఏ విధంగా యేసయ్యను చూశారు అనే విషయాన్ని ఇక్కడ కొన్ని రెఫరెన్స్ల ద్వారా మనం చూస్తున్నాం. మొట్టమొదటిగా ఒక చిత్రకారునికి ఆయన ఎంతో సుందరమైనటువంటి వాడు. హల్లెలూయా చెప్పండి ఒకసారి. ఇటు వినాలి అందరూ. హల్లెలూయా. ఒక చిత్రకారునికి లేదా ఒక పెయింటర్ కి ఆయన ఎంతో సుందరమైనటువంటి వాడు. ఆమేన్. ఇప్పటిదాకా బ్రదర్ పాడాడు కదా పాట, అతి సుందరుడా నా స్తుతి సదయుడా, కోటి సూర్య కాంతులైన నీతో సమమగున. అతి సుందరుడా నా స్తుతి సదయుడా, కోటి సూర్య కాంతులైన నీతో సమమగున. వినలేని నీ ఘన కార్యములు తలచి స్తుతించుచు నిన్నునే మహిమపరచెదా. సర్వాధికారి
సర్వాధికారి సర్వగుణము సంపూర్ణ స్వరూపిణి నీవు. ఆనందమును ధరణిలో నేను అనుభవింప మహిమా. చెప్పండి వర్గం అందరం కాదు. బైబిల్ గ్రంథంలో పరమగీతాలు 5:16 వచనంలో చూసినట్లయితే ఆయన ఎంతో సుందరమైనటువంటి వాడిగా మనకి ప్రత్యక్షమవుతున్నాడు. దేవునికి స్తోత్రం. అందుకని బైబిల్లో ఒక మాట ఉంది, 10,000లోనైనా ఆ కాంక్షణీయుని నేను గుర్తించగలను. దేవునికి స్తోత్రం. ఎన్ని వేల మంది కోట్ల మంది ప్రజలు ఉన్నప్పటికీ నా యేసయ్యను నేను గుర్తించగలను. దేవునికి స్తోత్రం. ఎందుకంటే ఆయన ఎంతో సుందరమైనటువంటి వాడు. పిల్లరా, ఒక విషయం నేను చెప్తాను వినండి. ఆ సుందరమైనటువంటి ఆ యొక్క ముఖము, సుందరమైనటువంటి ఆ యొక్క దేహము, అందమైనటువంటి ఆ యొక్క దేహము మనందరి అతిక్రమం కోసమే నలగ కొట్టబడింది. తెలుసా మీకు? హల్లెలూయా. బైబిల్ వాక్యంలో మనం చూస్తే యెషయా గ్రంథము 53వ అధ్యాయములో యెషయా ప్రవక్త చెప్తూ ఉంటాడు, మనము చూడనుల్లని వాడిగా ఆయన తయారయ్యాడట. హల్లెలూయా. మనం అతని ముఖాన్ని చూసి మనము సంతోషించే వారంగా కాకుండా అతని ముఖము అంత వికారముగా అసహ్యంగా తయారైనది. ప్రియ దేవుని బిడ్డ, ఆ ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు నీకు నాకు నిత్య జీవం ఇవ్వడానికై తాను సెలవులో వికారంగా మనందరి కోసమే వేలాడి ఉన్నాడు. దేవునికి స్తోత్రం. కాబట్టి పరమగీతాల్లో మనం చూస్తే ఆయన ఎంతో సుందరమైనడు. ఒక పెయింటర్ యేసు ప్రభుని ఎలాగూ చూస్తున్నాడంటే, యేసు ప్రభుని ఎలాగూ చూడాలంటే ఆయన ఎంతో సుందరమైనటువంటి వాడిగా చూడాలి. ఒకవేళ మీరు ఎవరైనా పెయింటర్స్ ఉంటే ఆయన కన్నా సుందరమైనటువంటి వాడి లోకంలో ఎవరు మీకు దొరకరు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. రెండవదిగా, ఒక భవన నిర్మాణ రూపకర్తకి ఆయన ముఖ్యమైన మూలరాయి. దేవునికి స్తోత్రం. హి ఈస్ ద షూర్ ఫౌండేషన్. ఒక భవనాన్ని నిర్మించేటువంటి ఒక మేస్త్రి మొట్టమొదటిగా మరి ఒక పునాది వేయడానికి ఒక ముఖ్యమైనటువంటి మూలరాయిని ఏర్పాటు చేసుకుంటాడు. దేవునికి స్తోత్రం. మూలరాయి లేకుండా మరి పునాది వేయడానికి అవకాశము లేదు. అవునా కదా? మేస్త్రులు ఉన్నారు ఎవరన్నా ఇక్కడ? దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మూలరాయి లేకుండా మనము గృహాన్ని కానీ ఇల్లును కానీ లేదా దేన్ని నిర్మించడానికి వీలు లేదు బిడ్డలారా. హల్లెలూయా. యేసు ప్రభువు లేకుండా నీ జీవితంలో ఏ విషయంలో నీవు కట్టబడలేవు. దేవునికి స్తోత్రం. అందుకని బైబిల్లో ఒక మాట ఉంది, ఆయన యెహోవా ఇల్లు కట్టించని ఎడల, చెప్పండి, దాని కట్టువాడి ప్రయాసము వ్యర్థము. ఆయన పట్టణమును కాపాడని ఎడల దానిని కావలి కాయువారు మేలుకొనియుట వ్యర్థము. నీ చేతుల కష్టార్జితాన్ని నీవు మరి రాత్రంతా కూడా కష్టపడి లేదా ఉదయం అంతా కూడా కష్టపడి నీ కష్టార్జితాన్ని నువ్వు తింటున్నావు. అది కూడా ఏ దేవుని యొక్క పర్మిషన్ లేకుండా నీవు భుజించలేవు. దేవునికి స్తోత్రం. కాబట్టి ఒక భవన నిర్మాణ రూపకర్తకి ఆయన ముఖ్యమైన మూలరాయిగా ఉన్నాడు. దేవునికి స్తోత్రం చెబుదాం ఒకసారి. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డ, నీ జీవితము సరిగా కట్టబడాలంటే యేసే నీకు ముఖ్యమైన మూలరాయి. ఆమేన్. ఈ లోకంలో ఎవరి మీద నీవు ఆధారపడలేవు. ఎవరి మీద నీవు ఆధారపడ్డా ఏదో ఒక దినాన్ని వాళ్ళు పోతారు. అవునా కదా? అవునా కదండి? ఒక మనిషి ఎన్నాళ్ళు బ్రతుకుతాడు? ఒక సేవకుడు ఈ రీతిగా మాట్లాడుతున్నాడు. ఒక దగ్గర వాక్యం వింటూ ఉంటే ఆయన అంటున్నాడు, ఎన్టీ రామారావు కూడా చనిపోతాడా అనుకున్నాడంట. ఆయన చిన్నగా ఉన్నప్పుడు ఏమనుకున్నాడు? ఎన్టీఆర్ కూడా, చెప్పండి, చనిపోతాడా అనుకున్నాడు. చనిపోయాడు. మనం అనుకుంటాము ఈ లోకంలో మన బలాన్ని చూసి, ధనాన్ని చూసి, వివిధ రకాలైనటువంటి పరిస్థితులు మనం అనుకుంటా ఉంటాం, నాకేం కాదులే అని అనుకుంటాం. కానీ ఏ దినాన ఏం సంభవిస్తుందో మనకేమీ తెలియదు. ప్రియులారా, యేసును ఆనుకున్నట్లయితే, అందుకని మహోన్నతుని చాటున నివసించువాడే సర్వశక్తిని నీడను విశ్రమించేవాడు. హల్లెలూయా. ఆయన నీకు ఆశ్రయం, ఆయన నీకు మూల రాయి, అపాన్ విచ్ యు కెన్ బిల్డ్ యువర్ లైఫ్. దేవునికి స్తోత్రం. ఆయన మీదే నీ యొక్క జీవితాన్ని నీవు కట్టుకోవాలి. దేవునికి స్తోత్రం. నీ మీదే నా జీవితము అమర్చుచున్నాను, సియోనులో స్థిరమైన పునాది నీ మీదే నా జీవితము అమర్చుచున్నాను.
దేవునికి స్తోత్రం. ఈ రోజున ప్రియ దేవుని బిడ్డ సంగమా, నీ జీవితాన్ని నీ ఆస్తి మీద కట్టుకుంటున్నావేమో, వేగిరిపోతుంది జాగ్రత్త. కానీ యేసు మీద కట్టుకో, నీ జీవితం స్థిరపడతాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. రెండవది ఆయన ఎవరు? ఆయన ముఖ్యమైనటువంటి మూలరాయి. రెఫరెన్స్ చదవడానికి టైం లేదు, మన కొద్ది సమయం ముందు నేను త్వరగా ముందుకు వెళ్తాను. మూడవది, ఒక అంతరిక్ష పరిశోధకునికి ఆయన నీతి సూర్యుడై ఉన్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి ఒకసారి. హల్లెలూయా. మలాకి గ్రంథము 4:2 మనం చూస్తే ఆయన నీతి సూర్యుడిగా ఉన్నాడు. అంతరిక్షాన్ని పరిశోధించేటువంటి ఒక పరిశోధన కర్తను మనం తీసుకున్నట్లయితే ఆయన ఎక్కడ ఏముందో గమనిస్తూ ఉంటాడు. ఏ సూర్యుడు ఎక్కడ ఏ నక్షత్రం ఉందో, కొత్త నక్షత్రమా ప్రాత నక్షత్రమా ఎన్నని మొత్తము ఆకాశం అంతా కూడా పరీక్షిస్తూ ఉంటాడు. అటువంటి పరీక్ష చేసేటువంటి వాడికి యేసే నీతి సూర్యుడిగా కనబడుతున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆయన నీతి సూర్యుడు. దేవునికి స్తోత్రం. ఒక విషయం మీకు చెప్తున్నాను పిల్లరా, ఈ లోకంలో ఉన్న సూర్యుడు గతించిపోతాడు, సూర్యుడు ఎర్రబారిపోతాడట, సూర్యుడు నల్లగా అయిపోయి ఏమాత్రం కూడా కనపడకుండా తన కాలాన్ని వెళ్ళబుచ్చుతాడు. కానీ ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు అంటాడు, ఇదిగో నేను యుగ సమాప్తి వరకు నేను మీతో ఉన్నాను. హల్లెలూయా. ఐ యామ్ విత్ యు టిల్ ద ఎండ్ ఆఫ్ ది వరల్డ్. దేవునికి స్తోత్రం. కాబట్టి ఆ నీతి సూర్యుడైనటువంటి ప్రభుని మనము కలిగి ఉండటము అద్భుతమైనటువంటి ఆనందదాయకమైనది. ఇక ముందుకు వెళ్ళినట్లయితే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు ఒక రొట్టెల తయారీదారునికి ఆయనే జీవపు రొట్టె. ఆమేన్. ఈ లోకంలో ఎన్ని రొట్టెలు తిన్నా మళ్ళీ తినాలి. ఉదయం వేస్తే మధ్యాహ్నానికి తే 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 ఖాళీ, మధ్యాహ్నం వేస్తే సాయంత్రానికి ఖాళీ. ఎంత తిన్నా కానీ మనం చచ్చిపోతాం. ఏమండి కదా? ఏదో అంటారు కదా, 1000 గొడ్డలు తిన్న రాబందు ఒక చిన్న గాలివానకి పడిపోద్దంట, ఏదో సామెత ఉంది. ఓకే, మనం ఎన్ని రొట్టెలు తిన్నా ఇప్పటికీ మనం ఎన్ని కోళ్ళు మింగేసాము కదా, ఎన్ని మేకలు మింగేసాము, ఎన్ని బస్తాలు బియ్యం తినేసాము. ఇద్దరు అన్నదమ్ములు ఉన్నారంట. తమ్ముడు అన్నయ్యతో అంటాడంట, ఒరే అన్నయ్య నువ్వు ముందు పుట్టేవుగా, నువ్వు నాకన్నా చాలా బస్తాలు బియ్యం ఎక్కువ తిన్నావు కాబట్టి ఇప్పుడు తగ్గించు అన్నాడు. హల్లెలూయా. సో మనము ఎంత తిన్నా కానీ, ఎంత చక్కటి భోజనం చేసినా, ఎంత ఏమంటారు రాజభోజనం చేసినప్పటికీ మనం చస్తాం. ఏదో ఒక దినాన మనం ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోవాల్సింది. కానీ యేసును తిన్నవాడు ఎన్నడూ కూడా చావడు. హల్లెలూయా. ఎందుకో తెలుసా? నేనే జీవపు రొట్టెను. అందుకని ఒక రోజున మనం ప్రభురాత్రి భోజనం గురించి ధ్యానం చేస్తాం. మీరు ఎంతమంది ఉన్నారు నాకైతే తెలియదు, కానీ అంటాడు యేసయ్య అంటాడు, నన్ను తిన్నటువంటి వాడు నిత్యము జీవిస్తాడు. ఆమేన్. మీ పితరులు మన్నాను తిని చనిపోయారు, కానీ నన్ను తినేటువంటి వాడు, నన్ను తిన్నవాడు నిత్యము జీవిస్తాడు. అప్పుడు కూడా అడిగారు మీలాగానే, నిన్నెట్ట తింటావయ్యారు అని. హల్లెలూయా. నిన్ను తినడం ఏంటి అని చాలా మంది అట యేసు ప్రభు నన్ను తినమన్నాడు అంటే నన్ను భుజించండి అన్నాడు కదా యేసయ్య. ఆ మాటకి చాలా మంది అభ్యంతరపడి వెళ్ళిపోయారంట, దాన్ని ఏందో అర్థం చేసుకోలేక. దేవునికి స్తోత్రం. కానీ యేసు ప్రభు తనను తినమనటంలో అర్థం ఏంటంటే తను ఇచ్చినటువంటి రొట్టె ద్రాక్ష రసాన్ని తీసుకోమని దాని అర్థమైనది. హల్లెలూయా. మీలో చాలా మంది బాప్తిసం లేనటువంటి వారు ఉన్నారు, బాప్తిసం అనుభవం లేనటువంటి వారు ఉన్నారు. త్వరగా రండి, ప్రభురాత్రి భోజనంలో పాల్పొందండి. ఎందుకంటే ఆయనను తిన్నవాడు అంత్య దినాన లేపబడతాడు. దేవునికి స్తోత్రం. నేను మీకు గతించిన వారంలో చెప్పినప్పుడు అవన్నీ చెప్పడానికి మనకు సమయం లేదు, కాబట్టి మీరు ఇంటికి వెళ్ళాక ధ్యానం చేయండి. పిల్లరా, ఆయనను భుజించేటువంటి వాడు. చదవండి, ఆ మాట చదువుదాం. యోహాను సువార్త 4వ అధ్యాయము 6వ అధ్యాయం అనుకుంటాను, బహుశా 6వ అధ్యాయం. 6వ అధ్యాయం 4:2 పడిందా? 6వ అధ్యాయం 51వ వచనం చదువుతాం. ఇది కాదు, తప్పది. 51వ వచనం చదువుదాం. పరలోకము నుండి దిగి వచ్చిన జీవాహారము నేనే, ఎవడైనను ఈ ఆహారము భుజిస్తే వాడెల్లప్పుడూ జీవించును, మరియు నేనిచ్చు ఆహారము లోకమునకు జీవము కొరకైన నా శరీరమే అని చెప్పాను. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ఆయన అంటాడు,
నన్ను తిన్నవాడు, లేదా పరలోకము నుంచి దిగి వచ్చిన ఆహారం నేనే, ఎవడైనా ఈ ఆహారము భుజించితే వాడు ఎల్లప్పుడూ జీవిస్తాడు. ఆమేన్. నువ్వు ఈ లోకంకే చావాలని అనుకోకు. మనిషి, నేను ఇదివరకు ఒకసారి చెప్పాను మీకు, ఒకసారి జన్మిస్తే 2 సార్లు చావాలి. వింటున్నారా? నిద్రపోతున్నారు? హల్లెలూయా. ఒకసారి జన్మిస్తే చెప్పాలి, అందరూ వెనకాల వాళ్ళు చెప్పాలి. ఒకసారి జన్మిస్తే, 2 సార్లు జన్మిస్తే, ఒకసారి చావాలి. ఏది కావాలి మీకు? డబల్ ధమాకా లేదా సింగిల్ దమ్కా బిర్యానీ? హల్లెలూయా. డబల్ ధమాకా ఏంటి? ఒకసారి నువ్వు ఈ లోకంలో జన్మించావు, తల్లి గర్భంలో నుంచి మళ్ళీ నువ్వు ఈ లోకంలో జన్మించావు, మళ్ళీ 2వసారి ప్రభువులో జన్మించాలి. ఆమేన్. 2వ జన్మ నీవు కలిగి ఉన్నప్పుడే, ఒకడు క్రొత్తగా జన్మిస్తేనే వాడు దేవుని రాజ్యాన్ని చూస్తాడు. ఆమేన్. సో 2వసారి నీవు జన్మించే అనుభవంలోకి నింపబడాలి. తర్వాత ఒకవేళ 2వసారి జన్మించకపోతే నిత్య అగ్నిలో 2వసారి నీవు కాలాల్సి వస్తుంది. ఆమేన్. కాబట్టి దాన్ని తప్పించుకోవడానికై, అంత్య దినాన్ని లేపబడడానికై జీవము కలిగినటువంటి ఆ రొట్టెను మనం భుజించాలి. దేవునికి స్తోత్రం. కాబట్టి ఒక రొట్టెల తయారీదారునికి ఆయన జీవపు రొట్టె. ఆ రొట్టెల తయారీదారుడు అనుకుంటాడట, నేను మరి ఈ రొట్టెలు చాలా మంది తింటారు నేను తయారు చేసేవి, కానీ ఈ రొట్టెలు తిన్న వాళ్ళంతా ఇక్కడ చనిపోతారు, కానీ యేసు ఇచ్చేటువంటి ఆ జీవపు రొట్టె తిన్నవాడు ఎన్నడూ కూడా చావడు. హల్లెలూయా. ఈ రోజున ఆ నిత్య జీవాన్ని ప్రభువు నీకు ఇవ్వాలని ఆశపడుతున్నాడు. తర్వాత మనం చూస్తే ఒక మేస్త్రికి ఆయన స్థిరమైన పునాది. ఇందాక ఒక భవన నిర్మాణకుడికి చూసాము. మరి ఒక మేస్త్రి కింద ఫౌండేషన్ నుంచి స్టార్ట్ చేస్తాడు మేస్త్రి. ఆయనకి స్థిరమైనటువంటి పునాది, చక్కటి రాయిని తీసుకుంటాడు. అవునా? అడ్డదొడ్డ ఉన్న రాయి, వంకర టింకర ఉన్న రాయి తీసుకొని మరి పునాదులు వేసి దాన్ని బేస్ చేసుకుని కట్టాలంటే కట్టడు. కానీ రాళ్ల గుట్టలలోకి వెళ్తాడు. రాళ్ల గుట్టలన్నీ కూడా వెతికి ఒక చక్కటి రాయి తీసుకొని, నలుమూలల సమానంగా ఉన్న రాయి తీసుకొని వెళ్ళి దానికి ఫౌండేషన్కి స్టోన్ వేసి దాని మీద కట్టడానికి ప్రయత్నం చేస్తాడు. ఈ లోకంలో ఎన్నో రాళ్ళు ఉన్నాయి ప్రియులారా. హల్లెలూయా. ఈ లోకంలో ఎన్నో రాళ్ళు ఉన్నాయి. సరైనటువంటి రాళ్ళు కావాలి. వాటి మీద నీ జీవితాన్ని నువ్వు కట్టుకున్నట్లయితే సరిగా నీవు జీవించలేవు. కానీ యేసు అనే స్థిరమైన పునాది రాయిని కొన్నది, ఆ రాయి మీదకి రా. హల్లెలూయా. అందుకని పేతురు రాసిన పత్రికలు అంటూ ఉంటాడు, రెఫరెన్స్ ఇవ్వలేదు, పేతురు రాసిన పత్రికలు అంటూ ఉంటాడు, మనమందరము సజీవమైనటువంటి రాళ్ల వలె ఆయన మీద కట్టబడుతూ ఉన్నాము. ఆమేన్. మీరు బాగా నవ్వుతున్నారు, బాగా అల్లరి చేస్తున్నారు. పేర్లు చెప్తాను. వినండి, బీ సీరియస్ అట్లీస్ట్. శిల్ప, నేను చూస్తున్నాను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. సో ఆయన ఒక మేస్త్రికి ఆయన స్థిరమైనటువంటి పునాది. ఆమేన్. ఆయన అన్షేకబుల్ ఫౌండేషన్. స్తోత్రం. ఈ రోజున ఆయన మీద నీ జీవితాన్ని కట్టుకోవడానికి ఇష్టపడుతున్నావా? ఆయనే నీకు స్థిరత్వాన్ని ఇచ్చేది. హల్లెలూయా. ముందుకెళ్దాం మనం. తర్వాత ఒక వడ్రంగి వాడికి ఆయన గుమ్మమై ఉన్నాడు. ఆమేన్. ఒక కార్పెంటర్కి ఆయన గుమ్మం. నేనే ద్వారము. ప్రభు అంటాడు, నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవమునై ఉన్నాను. నా ద్వారా తప్ప ఎవడును తండ్రి యొద్దకు చేరనే చేరడు. ఆమేన్. ఆయన ద్వారా తప్ప. ఈ లోకంలో నువ్వు ఆ మార్గం ఉంది, అది ఉంది, ఇది ఉంది, నేను అట్లా పోతాను ఇట్లా పోతానంటే కాదు. ఆయన ద్వారానే నీవు నిత్య రాజ్యానికి చేరతావు. దేవునికి స్తోత్రం. ఆయన ద్వారా తప్ప నిన్ను పరలోకానికి చేర్చగలిగే మరొక మార్గము లేనే లేదు. యోహాను సువార్త 10వ అధ్యాయము 7వ వచనంలో మనం చూసినట్లయితే దేవుని యొక్క వాక్యం ఈ రీతిగా సెలవిస్తుంది. చూడండి, యోహాను సువార్త 10వ అధ్యాయము. కాబట్టి యేసు మరలా వారితో ఇట్లా, నేను గొర్రెలు పోవు ద్వారమును నేనే, నాకు ముందుగా వచ్చిన వారందరూ దొంగలు దోచుకుని వారై ఉన్నారు, గొర్రెలు వారి స్వరము వినలేదు. నేనే ద్వారమును, నా ద్వారా ఎవడైనా లోపలికి ప్రవేశించిన యెడల వాడు రక్షించబడిన వాడై లోపలికి పోవచ్చు, బయటికి వచ్చు మేత మేయును. ఆమేన్. ఆ ద్వారంలోకి నువ్వు ప్రవేశించడానికి ఇష్టపడుతున్నావా? ప్రభు అంటాడు, నాకు ముందుగా వచ్చిన వాళ్ళు, వెనక వచ్చిన వాళ్ళంతా కూడా దొంగలు దోచుకునేవారు. ఎంత ఖచ్చితంగా చెప్తున్నాడు. ఆమేన్. హల్లెలూయా. ఆయన నిజమైనటువంటి
మరి కాపరిగా, నిజమైనటువంటి ద్వారముగా ఉన్నాడు. కానీ ఆయన కన్నా ముందు వచ్చిన వారంతా కూడా దొంగలు, దోచుకునేవారై ఉన్నారు. ఈ లోకంలో నువ్వు ఎవరిని నమ్మినా కానీ వారంతా నిన్ను దోచుకునేవారే తప్ప నీకేమీ ఇచ్చేవారు కాదు. దేవునికి స్తోత్రం. కానీ యేసయ్య నీకు నిజమైన గుమ్మము, ఆయనే నిన్ను పరలోక రాజ్యానికి చేర్చే గుమ్మమై ఉన్నాడు. దేవునికి స్తోత్రం. 7వది, ఒక వైద్యునికి ఆయన గొప్ప వైద్యుడు. గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభువుని మహిమపడతాం. హల్లెలూయా. ఆయన పరమ వైద్యుడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆయనే పరమ వైద్యుడు అంటాడు. ఒక వైద్యునికి ఆయన గొప్ప వైద్యుడు. ఇర్మియా గ్రంథము 8:22లో కూడా ఆ వచనాన్ని మనం చూసినట్లయితే ఆయనే, అందుకని ఇంకొక మాటలో హోషేయ గ్రంథంలో కూడా అంటాడు, ఆయనే గాయము చేయును, ఆయనే గాయమును కట్టును. ఆమేన్. చెప్పండి, ఎవరు గాయం చేస్తారు? చెప్పండి, ఎవరు? డాక్టర్ గాయం చేస్తాడు, డాక్టరే గాయాన్ని కడతాడు. అవునా కదా? హల్లెలూయా. దైవజనుడు చెప్పాడు రీతిగా. డాక్టర్ గారు గాయాన్ని చేస్తాడట, అదే డాక్టర్ మళ్ళీ గాయాన్ని నయం చేస్తాడంట. స్తోత్రం. ఎలాగయా అని అంటే, ఎందుకు గాయం చేస్తాడు డాక్టరు? చెప్పండి. లోపల ఇంత గడ్డ ఉంది నీకు, ఆ గడ్డను డాక్టర్ ఏం చేయాలి? తీసేయాలి. అది నీ శరీరంలో ఉండకూడదు. అది నీకు పనికిరానటువంటి గడ్డ. ఆ గడ్డను డాక్టర్ ఏం చేయాలి? తీసేయాలి. కాబట్టి ఇప్పుడు డాక్టర్ ఊరినే కూర్చుని మోకరించి ప్రార్థన చేస్తే కాదు కదా. ఏం చేయాలి డాక్టరు? ముందు కడుపు, చెప్పండి, ముందు కడుపు కొయ్యాలి. ఆ కడుపులో ఉన్నటువంటి ఆ చెడ్డ, నీకు మరణాన్ని కలగజేసేది లేదా నిన్ను చంపేసేటువంటి ఆ చెడ్డ పుండును తీసి బయట పారవేయాలి. మళ్ళీ డాక్టర్ ఏం చేస్తాడు? నీకు గాయం చేసిన ఆ డాక్టరే మళ్ళీ నీకు ఎందుకు కుట్లేస్తున్నాడు? మళ్ళీ ఆ గాయం బాగుపడాలి. ప్రైజ్ ది లార్డ్. యేసయ్య అంతకన్నా పరమ వైద్యుడు. ఆమేన్. గట్టిగా చెప్దాం ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. నన్ను స్వస్థపరచువాడవు నీవే, నా వైద్యుడవు నీవేనయ్యా. పడాలి అందరూ కలిసి. కానెన్నడు కానెన్నడు అయ్యా, కానెన్నడు కన్నీరు తుడచువాడా, పడాలి వ్యాధి బాధలు చప్పట్లు ఆయన పరమ వైద్యుడు. నీ రోగములకు, నీ సమస్యలకు ఆయనే జవాబు. ఆయనే నీకు గాయాన్ని పెడతాడు. కొన్నిసార్లు నీవు తప్పిపోయినప్పుడు గాయం పెడతాడు యేసయ్య. హల్లెలూయా. కొన్నిసార్లు పాపం చేస్తున్నప్పుడు గాయం పెడతాడు యేసయ్య. ఎందుకో తెలుసా? ఆ పాపాన్ని నీలో నుంచి తీసివేయడానికి. హల్లెలూయా. ఆ పాపం ఉన్నట్లయితే నీవు బ్రతకవు, ఆ పాపం ఉన్నట్లయితే నీవు జీవించలేవు. కాబట్టి యేసయ్య ఆ పాపం అనేటువంటి ఆ యొక్క పుండును ఏ రీతిగానైతే డాక్టర్ గారు తీసేస్తాడు, యేసయ్య ఆ రీతిగా ఆ యొక్క పుండును తీసి బయట వేసి నీకు స్వస్థతను కలగజేస్తాడు. ఆమేన్. అందుకనే బైబిల్లో ఉంది, ఆయన పొందిన దెబ్బల చేతనే ఎవరికి? మనకు స్వస్థత కలుగుచూ ఉన్నది. ఆమేన్. హల్లెలూయా. ఆయన పొందిన దెబ్బల వలనే మనకు స్వస్థత కలుగుతుంది. కాబట్టి ఒక వైద్యునికి ఆయన పరమ వైద్యుడై ఉన్నాడు. హల్లెలూయా. ఈ లోకంలో వైద్యులందరూ కూడా చివరికి అంటారు ఏమని? నీ దేవుడు నువ్వు ప్రార్థన చేసుకో, ఒకవేళ బతికితే
బతుకుతావు ఇక దేవుని దయ అంటూ ఉంటారు. హల్లెలూయా. కాబట్టి ఆ దేవుని దయ మీద కనుక మనం ఆధారపడినట్లయితే ఆయన చేయలేనిదంటూ ఈ లోకంలో ఏది లేదు. ఆమేన్ చెప్దాం మాటకి. హల్లెలూయా. హీ కెన్ డూ ఎవ్రీథింగ్. ఆయన మన అవయవాలను సృష్టించినటువంటి వాడు. దేవునికి స్తోత్రం. ఆయన మనలను తయారు చేసినటువంటి వాడు. అందుకనే కీర్తనకారుడు అంటూ ఉంటాడు, ప్రభువా నీవు నన్ను కలగజేసిన విధం చూడగా నాకు భయమును ఆశ్చర్యమును కలుగుచున్నది. నా తల్లి గర్భములో నీవు నన్ను నిర్మించి ఉన్నావయ్యా. దేవునికి స్తోత్రం. గట్టిగా చెప్పండి హల్లెలూయా. ఆయన మన యొక్క తల్లి గర్భములో మనల్ని పిండము గాని ఆయన మన అవయవాలన్నీ కూడా ఆయన తయారు చేశాడు. హీ క్రియేటెడ్ ఎవ్రీథింగ్ ఆఫ్ అవర్ బాడీ. మన శరీరంలో ఉన్న ప్రతి భాగము ఆయనకు తెలుసు. కాబట్టి ఆయనే మనల్ని బాగు చేయగలిగిన సమర్థుడై ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ఒక దినానట అమెరికా దేశంలో ఒక ఆ కారు పేరు నాకైతే తెలియదు కానీ చాలా ఖరీదైనటువంటి కారు రోడ్డు మీద ఆగిపోయిందట. ఆ కారు కొత్తగా తయారు చేయబడినటువంటి ఆ కారుని ఒక వ్యక్తి మాత్రమే కొన్నాడు. జాగ్రత్తగా వినండి. అది తయారు చేయబడి రోడ్డు మీదకి వచ్చిన తర్వాత నడి రోడ్లో ఆగిపోయిందట. ఎంతమంది మెకానిక్ని పిలిపించాడు, రాలేదు. కానీ అందరూ కూడా వచ్చారు, ఎవరికి బాగుపడలేదు. అది చూస్తున్నారు, ఇది చూస్తున్నారు, ఏది చేసినా కానీ ఎవరికి అది బాగుపడలేదు. ఎవరు కూడా దాన్ని బాగు చేయలేకపోయారు, నడిపించలేకపోయారు. చివరికి అదే కారు కలిగినటువంటి ఒక వ్యక్తి అటువైపు నుంచి వస్తూ తను ఆ కారును చూసి ఆగాడట. ఆగి అన్నాడంటే, సార్ ఏమైంది సార్, నేను హెల్ప్ చేయొచ్చు సార్ అంటే, అరే బాబు మరి మన యొక్క ప్రాంతంలో ఉన్న మంచి మంచి మెకానిక్స్ అందరిని పిలిపించాను, ఎవరు కూడా దీన్ని బాగు చేయలేదు, నువ్వేం చేస్తావు అని అంటే, సార్ ఒక్క నిమిషం నాకు టైం ఏంటి సార్ అన్నాడట. దగ్గరికి వెళ్ళి ఆ కారుని బయట అది బానెట్ తిప్పి పైన ఏదో చేశాడు. స్టార్ట్ చేయండి సార్ వెళ్ళి అన్నాడట. వెళ్ళి స్టార్ట్ చేయగానే ఒక్క స్ట్రోక్తోనే స్టార్ట్ అయిపోయింది. ఆయన అన్నాడట, ఏంటి ఇంతమందిని పిలిపించా, ఎవరి వల్ల కాలేదు ఏంటంటే, ఆయన అన్నాడట, అయ్యా దీన్ని తయారు చేసింది హల్లెలూయా. కాబట్టి ఇది నా వల్లనే. కాబట్టి ఈ రోజున ప్రియ సంఘమా, దేవుని బిడ్డలారా, ఈ వాక్యం వింటున్న సహోదరుడా, నేను తయారు చేసింది ప్రభు అయినటువంటి యేసయ్య. కాబట్టి నీలో ఉన్న ప్రతి సమస్యను కూడా తీయగలిగినది ఆయనతోనే సాధ్యం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. తర్వాత మనం ముందుకెళ్తే ఒక విద్యావేత్తకి ఆయన నూతనమైన జీవము కలిగినటువంటి మార్గమై ఉన్నాడు. దేవునికి స్తోత్రం. విద్యావంతులు ఎప్పుడు కూడా ఒక కొత్త విషయాన్ని కనుగొనాలని ఆశపడుతూ ఉంటారు, ఒక నూతనమైన రీసెర్చ్ చేయాలని ఆశపడుతుంటాడు. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తే ఆ నూతనమైనటువంటి మార్గమై. చదవండి ఫిబ్రవరికి రాసిన పత్రిక 10వ అధ్యాయము 20వ వచనం. ఫిబ్రవరికి రాసిన పత్రిక 10వ అధ్యాయం. మార్గము అనగా యేసు మన కొరకు ప్రతిష్ఠించిన మార్గము అనగా నూతనమైనది, జీవము గలదియు ఆయన శరీరమును తెర ద్వారా ఏర్పరచబడినదైన మార్గము, ఆయన రక్తము వలన పరిశుద్ధ స్థలమందు ప్రవేశించుటకు మనకు ధైర్యము కలిగి ఉన్నది. గట్టిగా దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. చూడండి ఇక్కడ అంటాడు, ఆయన మార్గము, యేసు మన కొరకు ప్రతిష్ఠించిన మార్గము ఎటువంటిది? నూతనమైనది, జీవము కలిగినది. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆయన మన మార్గములను కనిపెట్టేటువంటి వాడై ఉన్నాడు. ఆయన మార్గము ఉన్నతమైనటువంటి మార్గము, జీవము కలిగినటువంటి మార్గము యేసయ్య మార్గము. దేవునికి స్తోత్రం. మనం ముందుకు వెళ్దాం. ఒక బ్యాంక్ మేనేజర్కి ఆయన ఎవరు? దాచబడిన ధనం. మేనేజర్కి ఎప్పుడు ఏం కావాలి? బ్యాంక్ మేనేజర్కి ఏం కావాలి? ఎప్పుడు పైసలు వస్తాయా? ఎప్పుడు లాభాల్లో తన బ్యాంక్ నడవాలని ఆశపడుతూ ఉంటాడు. యేసయ్య ఒక బ్యాంక్ మేనేజర్ కి దాచబడిన ధననిధి. హీఈస్ ద ట్రూ ట్రెజర్. ఆమేన్. బ్యాంక్ హిమ్. అర్థమవుతుందా? ఆయనను. అందుకని బైబిల్లో ఒక మాట ఉంది, కొలస్సీలకు రాసిన పత్రికలో ఒక మాట ఉంది, బుద్ధి జ్ఞాన సర్వ సంపదలు ఆయన యందే గుప్తములై ఉన్నవి. దేవునికి స్తోత్రం. సర్వకృపానిధివి సంపదల గనివి
ఆయన సర్వకృపానిధి సంపదల గని మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. ఇక ముందుకెళ్తాను, త్వరగా నేను ముగిస్తాను. ఒక రైతుకు ఆయన విత్తేటువంటి వాడు. దేవునికి స్తోత్రం. ఆ స్టోరీలో మనం చూస్తాం, ఇదిగో విత్తువాడు విత్తనములు విత్తుటకు బయలుదేరాడు. కొన్ని విత్తనాలు ఎక్కడ పడ్డాయి చెప్పండి? త్రోవ ప్రక్కన. మరికొన్ని ఎక్కడ పడ్డాయి? ముళ్ళలో పడ్డాయి. మరికొన్ని రాతి నేలను పడ్డాయి. మరికొన్ని చెప్పండి ఎక్కడ పడ్డాయి? మంచి నేలను పడ్డాయి. ఇక్కడ మీరు కూర్చున్నారు చాలా మంది. మనందరిలో కూడా చాలా నేలలు ఉన్నాయి. కొందరికి దేవుని వాక్యము హృదయంలోకి వెళ్తే, కొంతమందికి నెత్తి మీద నుంచి వెళ్ళిపోతుంది. ఫ్లైఓవర్ అంటారు కదా. ఏమోవర్? ఫ్లైఓవర్. చెప్పిందంతా ఇక్కడికి కాదు వెళ్ళేది, కానీ కొంతమందికి ఇక్కడి నుంచి వెళ్ళి వదిలిపెడతారు. ఒక దైవజనుడి దగ్గరికి వెళ్తే దైవజనుడు కూర్చొని నాకు ఈ మాటలు చెప్తున్నాడు. ఈ వృత్తాంతంలోనే, ఈ స్టోరీలోనే, విత్తువాడు కథలో ఉన్నటువంటి ఈ స్టోరీలోనే కొన్ని మాటలు ఆయన నాకు చెప్తుంటే చాలా ఆశ్చర్యం కలిగింది. హల్లెలూయా. ముగిస్తాను త్వరగానే. విత్తువాడు విత్తనాలు విత్తడానికి బయలుదేరితే కొన్ని విత్తనాలు ఎక్కడ పడ్డాయంట? త్రోవ ప్రక్కన పడ్డాయి. ఆ త్రోవ ప్రక్కన పడ్డటువంటి వారు, సంఘంలో కూడా 4 రకాలైన గొర్రెలు ఉంటాయంట. నేను ఒకసారి మీకు చెప్పాను, గుర్తుందో లేదు నాకు తెలియదు. ఎన్ని రకాల గొర్రెలు చెప్పండి? ఎన్ని రకాల గొర్రెలు? 4 రకాలు. మొదటి గొర్రె అడ్డ గొర్రె అంట. ఏం గొర్రె? నేను రాక చర్చి వస్తే వాళ్ళు అడ్డగొర్రెలు అని పిలుస్తున్నాను. ఈ అడ్డగొర్రెలు ఎటువంటి వాళ్ళు అంటే, త్రోవ ప్రక్కన పడ్డటువంటి విత్తనాన్ని పోలిన వారు. వాళ్ళకి ఏం పట్టింపు ఉండదు. మనకెందుకులే వచ్చిన గొడవ, ఏదో పండగ కదా వచ్చి, వేరే వారం అయితే వచ్చేవాళ్ళమా ఏంటి? హల్లెలూయా. ఓకే రైట్. నేను మిమ్మల్ని నిందించట్లేదు. ఈరోజు వచ్చిన వాళ్ళందరూ కూడా అటువంటి వాళ్ళు అంటలేదు, కానీ క్యాజువల్గా నేను చెప్తున్నాను ఏంటంటే, సంఘంలో 4 రకాలైన గొర్రెలు. మొదటి గొర్రె ఏం గొర్రె చెప్పాలి? మీరే చెప్పండి. అడ్డగొర్రె. సారీ అడ్డగొర్రె కాదు, సారీ గొడ్డు గొర్రె అంట. ఏం గొర్రె? గొడ్డు గొర్రె. ఫలింపు లేని గొర్రె. విత్తనం పడంగానే సాతాను ఏం చేస్తుంది చెప్పండి? ఎత్తుకొని పోతుంది. ఇంకెక్కడ ఫలం? విత్తనమే లేదు అందులో, ఫలం ఎక్కడి నుంచి వస్తుంది? చెట్టు ఎక్కడి నుంచి వస్తుంది? రెండవ గొర్రె అడ్డ గొర్రె, రాతి నేలను పడేటువంటి విత్తనం అన్నట్టు. వాక్యం విన్నప్పుడు సంతోషంగా వింటారు, కానీ వాళ్ళకు వేరు లేనందున ఆ వాక్యము వారిలో ఫలించదు. వేరు లేకుండా ఎండిపోద్ది అనమాట. దాన్ని అడ్డగొర్రెగా కూర్చారు. మూడవది గుడ్డి గొర్రె అంటారు. ఏం గొర్రె? ముళ్ళ పొదల్లో పడిన విత్తనం. గుడ్డి గొర్రె. దానికి ఏం కనపడదు? డబ్బు తప్ప. ప్రార్థన అవసరం ఉండదు, ఆరాధన అవసరం ఉండదు, దేవుడు అవసరం ఉండదు. సంఘంలోనే ఉంటారు, కానీ ఏం కావాలి? ఎప్పటికీ అవసరాలు తీరితే చాలు, అక్కర్లు తీరితే చాలు, రోగం పోతే చాలు. అటువంటి వారు ఏ గొర్రె చెప్పండి? గుడ్డి గొర్రె. ఏం కనపడదు. తర్వాత మంచి గొర్రె. ఏ గొర్రెగానే ఉంటాం ఈరోజు? మంచి గొర్రె ఉంటారా? హల్లెలూయా. సో మనందరం కూడా మంచి గొర్రెలుగా ఉండాలి. దేవునికి స్తోత్రం. కాబట్టి యేసయ్య ఒక రైతుకు ఆయన విత్తువాడై ఉన్నాడు. ఇక నేను ముందుకు వెళ్తాను. తర్వాత ఒక రైతుకు మళ్ళీ తర్వాత ఆయనే కోత యజమాని. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కోతెంత విస్తారమాయెను, కోసేది పనివారు కొదువాయగా. కోతెంత విస్తారమాయెను, పనివారు యజమాని నిధులన్నీ నీకే కదా, యజమాని నిధులన్నీ నీకే కదా. ఇది కోతకు సమయం, పనివారి తరుణం, ప్రార్థన చేయుదమా. హల్లెలూయా. ఆయన ఎవరు చెప్పండి? కోత యజమాని. అంత్య దినాన ఆయన రాబోతున్నాడు. అందరినీ కూడా ఆయన కోత కోయబోతున్నాడు. ఆయన కోత కోసి ఆ యొక్క తూర్పార పట్టబోతున్నారు. గట్టి గింజలు ఆయన సన్నిధిలో పడతాయి. పొట్టంతా కూడా కొట్టుకుపోతుంది. మరి కోత కోసినప్పుడు మనం గట్టి గింజల్లో ఉంటామా, లేదా పొట్టులాగా కొట్టుకుని పోతామా? పరీక్షించుకున్నాం. ఒక ప్రపంచానికి ఆయన సృష్టికర్త. హల్లెలూయా.
ఎవరి లోకాన్ని సృజించేది? యోహాను సువార్త 1-2-3 మనం చూస్తే, హెబ్రీయులకు రాసిన పత్రిక 1:1 మనం చూస్తే, యోహాను మొదటి అధ్యాయంలో మనం చూస్తే, కలిగి ఉన్నదేది ఆయన లేకుండా కలగలేదు. ఆమేన్, హల్లెలూయా. ఆయనే ప్రపంచానికి నిర్మాణకర్త, ఆయనే రూపం వేసినటువంటి వాడు, ఆయన భూమికి పునాదులు వేసినటువంటి వాడు ఆయనే. దేవునికి స్తోత్రం చెల్లిద్దాము. హల్లెలూయా. శూన్యములో దేవుడు ఏం చేశాడు చెప్పండి? ఏమండి? ఆకాశ గగనాలను నీ జ్ఞానపు కొలచితివే, ఆకాశ గగనాలను నీ జ్ఞానపు కొలచితివే, శూన్యములో ఈ భూమి శూన్యములో ఈ భూమి ఆయన సృష్టికర్త, నిన్ను నన్ను సృజించినటువంటి వాడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు వాడు. తర్వాత మనం వెళ్ళినట్లయితే ఇంకా కొన్ని మాటలు నేను ముగించేస్తాను త్వరగా. ప్రతి మనిషికి ఆయనే కనీస అవసరత. మనిషికి ఏం కావాలి చెప్పండి? చెప్పండి, ఏం కావాలి మనిషికి? ఏం కావాలి? కప్పుడా, మకాన్, రోటీ కదా. కప్పుడా, మకాన్, రోటీ. తెలుగులో మనం ఏడిస్తే కూడు గుడ్డ, చెప్పరా, కూడు గుడ్డ నీడ, ఈ 3 ఉంటే చాలు అంటారు కదా. ఏం లేకపోయినా పర్లేదు బ్రదర్, ఒక గుగుడు ఉంటే చాలు, గంజి తినైనా అందులో. అవునా? ఎంత పెద్ద గుళ్ళు ఇస్తే కూడా ఇంకా సరిపోవట్లేదు. మన నవీన్ బ్రదర్ నేను ఎటు వెళ్తుంటే అంటాడు, అయ్యారు కొంచెం పెద్దగా పెట్టుకుంటే బాగుండేది కదా. మళ్ళీ తర్వాత ఆయన అంటున్నాడు, ఇదివరకు అసలే లేనప్పుడు వంతు గూడు ఉంటే చాలా అనుకునేవాళ్ళం, ఇప్పుడు అదన్నీ ఇచ్చాడు, దేవునికి స్తోత్రం అన్నాడు. హల్లెలూయా. అవును, మనకి కావలసినవి నిత్యావసరాలు 3. ఈ 3 ఆయనే మనకి ఆహారమై ఉన్నాడు. నేను ఇదివరకు చెప్పాను. హల్లెలూయా. యోహాను 6:51 జీవాహారము నేనే, నన్ను తినువాడు ఎన్నటికీ కూడా చావడు. ఆమేన్. తర్వాత ఆయనే మనకి గృహమై ఉన్నాడు. దేవునికి స్తోత్రం. కీర్తన 91 మనం చూస్తే, ప్రభువా తరతరముల నుండి మాకు నివాస స్థలము నీవే, పర్వతములు పుట్టక మునుపు భూమిని సృజించక మునుపు నీవే నా దేవుడు అయి ఉన్నావు. హల్లెలూయా. తర్వాత ఆయనే మనకి వస్త్రం. గలతీయులకు రాసిన పత్రిక 3:27 మనం చూస్తే, క్రీస్తు యేసులోనికి బాప్తిసం పొందిన మనమందరము క్రీస్తును ధరించుకున్నటువంటి వారమై ఉన్నాము. హల్లెలూయా. We have put on Jesus. మనము క్రీస్తును ధరించుకున్నటువంటి వారమై ఉన్నాం. ఇంకా కొద్ది నిమిషాలు నేను ముందుకెళ్ళి, సమయం అధికంగా లేదు. ఆయన ఎందుకు ఈ లోకానికి వచ్చాడు? వై జీసస్ కేమ్. 10 పాయింట్లు ఉన్నాయి, త్వరగా నేను చెప్పేసి ముగిస్తాను. ఐ డోంట్ ఎక్స్ప్లెయిన్ దెమ్ ఆల్. మొదటిది, తండ్రిని మనకి చూపించడం కొరకు ఆయన వచ్చాడు. ఆమేన్ చెప్పండి. దేవుణ్ణి మనకు చూపించడానికి ఆయన వచ్చాడు. యోహాను 1:18 మనం చూస్తే, ఎవడును ఎప్పుడు దేవుణ్ణి చూడలేదు, ఆయన రొమ్మును ఆనుకున్నటువంటి అద్వితీయ కుమారుడు ఆయన చూశారని మాట్లాడుతుంటాడు. హల్లెలూయా. తండ్రిని కనపరచడానికి ఫిలిప్ అడుగుతాడు ఒకసారి. ఇక్కడున్న ఫిలిప్ కాదు, వాళ్ళ అబ్బాయిని తిరుగుతున్నాడు. కానీ ఫిలిప్ ఒకసారి అడుగుతాడు, ఏమని? తండ్రిని మాకు కనపరచయ్యా అని అంటే, యేసయ్య అంటాడు, ఫిలిప్ ఎన్నాళ్ళు మీరు నాతో ఉన్నారు, తండ్రిని చూడలేదా? నన్ను చూసిన వాడు తండ్రిని చూసిన వాడే. హల్లెలూయా. కాబట్టి యేసయ్య ఎందుకు వచ్చాడు చెప్పండి? అదృష్టమైనటువంటి ఆ దేవుణ్ణి మనకి చూపించడానికి యేసయ్య ఈ లోకానికి వచ్చాడు. దేవుడు అంటే ఎలా ఉండాలి అని చూపించడానికి యేసయ్య ఈ లోకానికి వచ్చాడు. దేవుడు అంటే మనలాగా మనిషిలాగా, మనిషికి ఉన్నటువంటి కోరికలు, ఏమంటారు, కామ క్రోధ మదమత్సరములు ఉన్నవాడు దేవుడు కానే. హి ఈజ్ నో మోర్ గాడ్.
నా వలే నేను చేస్తున్నట్టు నా దేవుడు చేస్తే నాకు నా దేవునికి తేడా ఏంటి? హల్లెలూయా. నేను తిరుగుతున్నట్టే నా దేవుడు తిరిగితే, నేను ఆలోచిస్తున్నట్టే నా దేవుడు ఆలోచిస్తే నాకు దేవునికి తేడా ఏమిటి? దెర్ ఇస్ నో డిఫరెన్స్. నాకన్నా ఒక ప్రత్యేకమైన వాడిగా ఉండాలి. ఉదాహరణకి మీ అబ్బాయి సిగరెట్ తాగుతున్నాడు అనుకో, నువ్వు కూడా తాగుతున్నావు, నువ్వు చాలా రోజులు నుంచి తాగుతున్నావు, సీనియర్ తాగుబోతుంది మీ అబ్బాయి అనుకుందాం. మీరు కాదండి, మీరు చాలా మంచి వాళ్ళు, స్త్రీలకు కాదు నేను అఫ్కోర్స్. ఓకే, నువ్వు సీనియర్ తాగుబోతు, మీ అబ్బాయి జూనియర్ తాగుబోతు. జూనియర్ తాగుబోతుని సీనియర్ తాగుబోతు ఏమన్నా అంటాడా? ఎందుకు తాగుతున్నావురా అని అంటే, ముందు నువ్వు చక్కగా చూసుకో. కామన్ ఫినామినా కదా, అవునా కదా? నువ్వు చక్కగా చూసుకున్న తర్వాత నాకు చెప్పువా అంటాడు. తండ్రే కాదు, ఎవరిని అడిగినా అట్లాగే చెప్తారు. కాబట్టి మనం చాలాసార్లు మరి తండ్రిని చూపించడానికి ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు లోకానికి వచ్చాడు. ఆయనని మనము అంటే ఆయన ఏ రీతిగా ఉంటాడో ఆ విధానాన్ని చెప్పడానికి, బోధించడానికి యేసయ్య వచ్చాడు. కాబట్టి ఆయన పాపము లేనివాడు, కాబట్టి ఆయన పాపము చేయొద్దు అని చెప్పాడు ఒక స్త్రీతో. ఇంకో మాటలో యేసయ్య అంటాడు, నాలో పాపం ఉన్నదని మీలో ఎవడైనా చెప్పగలడా, ఎవడైనా నిరూపించగలడా? రండి. ఆ రోజులు ఎటువంటి రోజులు తెలుసా? ఆ రోజులు యేసు ప్రభులో ఏ చిన్న లోపమైనా దొరుకుద్దేమో అని 1000 కళ్ళతో ఎదురు చూసే రోజులు అవి. అటువంటి రోజుల్లో యేసు ప్రభు అటువంటి ప్రజల మధ్య నిలబడి అంటున్నాడు, నాలో పాపం ఉందని మీలో ఎవడైనా నిరూపించగలడని సవాలు చేసిన ఆ సవాలు ఇప్పటికీ ఇంకా బ్రతికే ఉంది. దేవునికి స్తోత్రం చెల్లించండి. హల్లెలూయా. హి ఈజ్ సిన్లెస్ గాడ్. ఆయన పాపము లేనటువంటి దేవుడు, కామ క్రోధ మదమత్సరాలు లేనటువంటి వాడు. ఆయన పెళ్లి చేసుకొని ఊరేగడానికి లోకానికి రాలేదు బిడ్డలారా. ఆయన పెళ్లి చేసుకుని సంసారం చేసి బిడ్డలు కనడానికి లోకానికి రాలేదు. ఆయన ఈ లోకానికి నిన్ను నన్ను రక్షించడానికి వచ్చాడు. ఆ పని చేశాడు. ఆయన పరలోకానికి వెళ్ళాడు. దేవునికి స్తోత్రం చెబుతాం గట్టిగా. హల్లెలూయా. నేను ముందుకు వెళ్తాను. రెండవదిగా ప్రవచనాలు నెరవేర్చడానికి యేసయ్య ఈ లోకానికి వచ్చాడు. మనం ఇదివరకు చదివాము, ఇదిగో కన్యక గర్భవతి కుమారుని కనుక ఆయనకి ఇమ్మానుయేలు అని పేరు పెట్టుదు అన్న ప్రవచనము నెరవేరినట్లు ఈ రీతిగా జరిగినని మనం ఇందాక సహోదరుడు మనకు చెప్పాడు. కాబట్టి ఇంకా అదే విధంగా అనేక ప్రవచనాలు బైబిల్లో ఉన్నాయి. అవన్నీ కూడా నెరవేర్చడానికై యేసయ్య ఈ లోకంలో పుట్టాడు. హల్లెలూయా అని అంటాడు, నేను ధర్మశాస్త్రాన్ని నెరవేర్చడానికే ఈ లోకానికి నేను వచ్చానని ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు మాట్లాడుతున్నారు. తర్వాత మూడవది, మన పాపముల కొరకు బలిగా మారడానికై ఆయన వచ్చాడు. మార్కు సువార్త 10వ అధ్యాయం 45లో మనం చూసినట్లయితే, నా అనేకులకు ప్రతిగా నా ప్రాణమును విమోచన క్రయధనముగా ఇవ్వడానికై నేను ఈ లోకానికి వచ్చాను అంటాడు యేసయ్య. ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. హల్లెలూయా. అనేకులకు నా రక్తాన్ని చిందించడానికి, అనేకులకు పరిహారం, పాప పరిహారం చేయడానికై నేను ఈ లోకానికి వచ్చాను. ఎందుకో తెలుసా? బలి లేనిదే మానవునికి పాప పరిహారం జరగదు. హల్లెలూయా. రక్తము చిందించబడింది పాప క్షమాపణ జరగదని బైబిల్ చెప్తుంది. కాబట్టి యేసయ్య మనందరి అతిక్రమముల కోసమే తన అమూల్యమైన రక్తాన్ని చిందించడానికి ఈ లోకానికి వచ్చాడు. ప్రభు అయిన యేసు మాట్లాడుతుంటాడు, ఇదిగో ప్రభువా, నీవు సిద్ధపరిచినటువంటి శరీరము నేను నీకు బలిగా ఇవ్వబోతున్నానని ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు మాట్లాడుతున్నారు. తర్వాత నాలుగవది మనం చూస్తే, మానవులను దేవునితో సమాధానపరచడానికి లోకానికి వచ్చాడు. హల్లెలూయా. విడిపోయినటువంటి ఆ సంబంధం, పాపం ద్వారా మానవునికి తెగిపోయిన సంబంధాన్ని ఆయన తిరిగి రీయూనియన్ చేయడానికి ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చారు. సమయం లేదు, ఇవన్నీ కూడా చాలా అద్భుతమైనటువంటి పాయింట్స్ చెప్పడానికి. తర్వాత విశ్వాసులకు మాదిరిగా ఉండడానికి యేసయ్య వచ్చాడు. ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. 1 పేతురు 2:21లో మనం చూస్తే, ఆయనే మనకి మాదిరి అయి ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ఆయనే మనకి మాదిరి. చదవండి, ఆ మాట చదువుదాం ఒకసారి. 1 పేతురు 2:21 గట్టిగా త్వరగా చదవండి ఎవరైనా. క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగు జాడలయందు నడుచుకున్నట్లు మీకు మాదిరి ఉంచిపోయెను. చదవండి ఈ మాట, నేను జాగ్రత్తగా వినండి. ఆయన పాపము చేయలేదు. మొదటిది పాపము చేయలేదు. రెండవది ఆయన నోటను ఏ కపటము కనబడలేదు. మూడవది ఆయన దూషింపబడి బదులు దూషించలేదు. ఆయన శ్రమ పెట్టబడి బెదిరించక న్యాయముగా తీర్పు తీర్చు దేవునికి తన్ను తాను అప్పగించుకున్నాడు. కాబట్టి ఆయనే మన మాదిరి అయి ఉన్నాడు. దేవునికి స్తోత్రం. మాదిరి నీవే, నెమ్మది నీవే, దీనుడవు యేసయ్యా. మాదిరి నీవే, హల్లెలూయా, దీనుడవు యేసయ్యా.
మనకి మాదిరి, ఆయనే మనకి నెమ్మది. యోహాను 1 కూడా ఆ మాటను మనం చూస్తాం. తర్వాత 6వది సాతాను క్రియలను లయపరచుటకు యేసయ్య వచ్చాడు. ఆమేన్. అపవాది క్రియలను లయపరచడానికి, నీ జీవితం పట్ల అపవాది కలిగి ఉన్న ప్రణాళికలు నీ నాశనానికై, నేను నాశనం చేయాలి, నీ కుటుంబాన్ని నాశనం చేయాలని సాతానుడు కంకణం కట్టుకున్నాడు. కానీ ప్రభువైన యేసయ్య ఆ సాతాను క్రియలను నీ జీవితంలో లయపరిచి నీకు జయాన్ని ఇవ్వడానికి యేసయ్య వచ్చాడు. ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. తర్వాత మనం చూస్తే మానవులను దేవునితో సమాధానపరచడానికి ఆయన వచ్చాడు. ఎవరు తీర్చలేని మానవుని సమస్యలు తీర్చడానికి వచ్చాడు. చదవండి ఈ మాట. లూకా సువార్త 4:18 నుంచి చదివితే మనం ముగించుకుందాం. చివరిగా లూకా సువార్త 4:18 నుంచి త్వరగా ఇందులో కొన్ని మాటలు ఉన్నాయి. యేసు ప్రభు ఎందుకు వచ్చాడు? ప్రభు ఆత్మ నా మీద ఉన్నది. ఒకటి వినండి జాగ్రత్తగా, బీదలకి స్వార్థ ప్రకటించడానికి. ఎందుకు? ధనవంతులకు అవసరం లేదా స్వార్థ? చెప్పండి. ధనవంతులకు అవసరం లేదా? బీదలకి ఎందుకు స్వార్థ అంటే బీదలే రెస్పాండ్ అవుతారు, ధనవంతులు రెస్పాండ్ కానీ కారు. ఉదాహరణకు అనుకుందాం, మీకు అందరికీ ₹1,00,00,000 బంగ్లా ఉండి ₹1,00,00,000 కారు ఉంది అనుకోండి. ఇక్కడ వచ్చి కూర్చునే వాళ్ళ? చెప్పలేవండి. ఇక్కడ వచ్చి కూర్చునే వాళ్ళ? 100% నేను చెప్తున్నాను, మీరు ఇక్కడ కూర్చునే వాళ్ళు కాదు. ఇక్కడ కూర్చున్నా కానీ ఒకవేళ ఇంతసేపు కూర్చునే వాళ్ళ? ఒకవేళ ఇంతసేపు కూర్చున్నా కానీ మీరు ఏం ఆశిస్తారు? మాస్టర్ గారు ఏంది నన్ను గౌరవించలేదు, ఇంత ధనవంతులు వచ్చి ఇక్కడ కూర్చుంటే, అవునా కదా? చెప్పండి. కామన్ థింగ్ కదా. అందుకని యాకోబు అంటాడు, ఒకడు బంగారు ఉంగరం పెట్టుకొని మంచి ఫైన్ వస్త్రాలు ధరించి మీ దగ్గరికి వచ్చినప్పుడు మీరు వారిని గౌరవించి కుర్చీలో కూర్చోబెడతారు. మరొకడు ఏమి మురికి బట్టలు ధరించి, చిరిగిపోయిన బట్టలు ధరించి వచ్చి మీ దగ్గర కూర్చున్నప్పుడు మీరు వాడిని ఏం చేస్తారు? కింద కూర్చోమని చెప్తారు. ఇది సంఘంలో జరిగేటువంటి తారతమ్యం. అందుకనే ప్రభు అంటున్నాడు, బీదలకి సువార్త ప్రకటించడానికి నేను వచ్చాను. ఆమేన్. ఆయన నన్ను అభిషేకించాను. రెండవది, చెరలో ఉన్న వారికి విడుదల, గుడ్డి వారికి చూపు, నలిగిన వారిని విడిపించుటకు, హితవచనం ప్రకటించుటకు ఆయన నన్ను పంపి ఉన్నాడు. ఆమేన్ చెప్దాం. హల్లెలూయా. కాబట్టి యేసయ్య వచ్చినటువంటి కారణము అది ఎవరు తీర్చలేనటువంటి మానవుని సమస్య. తర్వాత మాట, సమృద్ధి జీవాన్ని ఇవ్వడానికి యేసయ్య వచ్చాడు. ఆమేన్. చదివాం మాట. తర్వాత తండ్రిని ఘనపరచడానికి ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చి ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి దినాన ప్రియ దేవుని బిడ్డలారా, ప్రియ సంగమా, ఈ రోజున ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు ఎవరై ఉన్నారు, ఆయన ఎలాంటి వాడు, ఎవరు ఆయన అనే విషయాన్ని మనం చూసాం. ఆయన ఎందుకు ఈ లోకానికి వచ్చాడు? ఈ రోజున ఆ ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు ఎందుకు ఇంకా నీ జీవితంలో నువ్వు ఆయనను చేర్చుకోలేదేమో, ఇంకా నీవు ఆయన్ని అంగీకరించలేదేమో, ఇంకా దేవుడిగా, ప్రభువుగా, నీ రక్షకుడిగా ఆయన నువ్వు చేర్చుకోలేదేమో, ఇదే అనుకూల సమయం, ఇదే గొప్ప సమయం. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వైపు తిరుగు. ఆయన నీ కుటుంబాన్ని నిన్ను దీవించి నిత్య రాజ్యమునకు వారసులుగా ఆయన నిన్ను చేస్తాడు. అటువంటి కృప, సమాధానం ప్రభువుని కలుగజేయును గాక. ఆమేన్. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. తలలు వంచండి అందరం కూడా. Bow down your heads. Let's pray unto the Lord. ప్రార్థిద్దాం, అడుగుదాం. ప్రభువా, ఈ క్రిస్మస్ సందర్భాన్ని ఇదిగో కన్యక గర్భవతి కుమారుని కనును ఆయనకి యేసు ఇమ్మానుయేలు అని పేరు పెట్టుదు అని ప్రవక్తలు ప్రవచించిన రీతిగానే ఈ రోజున ఆ ప్రవచనాత్మకమైనటువంటి విధానం నెరవేరింది. ప్రభువా, మా కొరకు ఒక శిశువు పుట్టాడు, మా కొరకు ఒక రక్షకుడు పుట్టాడు. ఆయన ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్త. హల్లెలూయా. అందరం కూడా ప్రార్థిద్దాం, అందరం కూడా అడుగుదాం. థ్యాంక్ యూ జీసస్. యేసు నీకే స్తోత్రం. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. యేసయ్యా, మీకే వందనాలు, మీకే వందనాలు, మీకే వందనాలు, మీకే వందనాలు, మీకే స్తోత్రం, మీకే స్తోత్రం, మీకే స్తోత్రం, మీకే స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా. యేసయ్యా, మీకు మహిమ కలుగుతుంది. అందరం ప్రార్థన చేద్దాం, అందరం కూడా అడుగుదాం. ప్రభు, లార్డ్, థ్యాంక్ యూ ఫర్ స్పీకింగ్ టు మీ ఓ గాడ్. నీవు ప్రభువా నాకు పరమ వైద్యుడిగా ఉన్నావయ్యా, నీవు నాకు గొప్ప ధననీతిగా ఉన్నావు ప్రభువా, నీవు నాకు ముఖ్యమైన మూలరాయిగా ఉన్నావయ్యా, నీవు నాకు సమృద్ధినిచ్చేటువంటి రొట్టెవై ఉన్నావు, నీవు నాకు గృహమై ఉన్నావు, నీవు నాకు గుమ్మమై ఉన్నావు ప్రభువా, నీవే నాకు సమస్తము ప్రభువా. హల్లెలూయా, 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 హల్లెలూయా. నీవుంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటానేసయ్యా.
ఉంటే నాకు చాలు యేసయ్యా. అందరం పాడదాం. నీ మాట చాలు, నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీవే చాలయ్యా. నీ మాట చాలయ్యా, యేసయ్యా, తోడు చాలయ్యా, నీవే చాలయ్యా. నీవంటే నాకు చాలు యేసయ్యా. చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీవే చాలయ్యా. నీ మాట చాలయ్యా, యేసయ్యా, చాలయ్యా. పాడదాం అందరం కలిసి. నీవంటే నాకు చాలు యేసయ్యా. మహోన్నతుడైన తండ్రి, పరిశుద్ధుడ, ప్రేమగల దేవాన్ని నీకు వందనాలు. ఈ దినము ఈ చక్కటి అవకాశాన్ని మాకు ఇచ్చినందుకు మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. మీ నామ ఘనతకై మహిమకై మమ్మల్ని వాడుకొని నీ చిత్తానుసారంగా జీవించడానికి కృప దయచేసి నడిపించి మహిమ ఘనత ప్రభావం పొందిన వాక్యమైన ప్రతి బిడ్డను మీరు దీవించి ఆశీర్వదించి నడిపించమని యేసు నామమున అడుగుచున్నాం తండ్రి. ఆమేన్.